హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రజా. మీకు టైం లేదు అండ్ నాకు టైం లేదు. ఇమీడియట్లీ జననాయకన్ మూవీ రివ్యూకి వెళ్ళిపోతాం. అండ్ ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళడానికి ముందు కొంతమందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. మన తెలుగులో బాలకృష్ణ గారు లీడ్ రోల్ గా చేశారు అండ్ అట్ ఏ టైం మన అనిల్ రావిపూడి గారు డైరెక్ట్ చేశారు. అదే భగవంత్ కేసరి మూవీ. ఆ సినిమానే తమిళ్లో మళ్ళీ రీమేక్ చేయడం జరిగింది. ఈ రోజు 23rd మూవీ రిలీజ్ అయింది. సో మూవీ అయితే చూసాను. ఎలా అనిపించింది అంటే విజయ్ తలపతి గారు యాక్టింగ్ అండ్ పూజ హెగ్డే గారు అండ్ బాబీ డియోల్ గారు, ప్రకాష్ రాజ్ గారు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడు సీఎం విజయ్ తలపతి గారు అక్కడ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ బ్యాక్ డ్రాప్ లో ఉన్న హీరో మూవీస్ ఇప్పటిదాకా పెద్ద సినిమాలు అయితే అక్కడ రిలీజ్ అవ్వలేదు. కాబట్టి ఈ సినిమా చాలా పెద్ద సెన్సేషనల్ అవుతుంది, చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ గూస్ బంప్ మూమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ప్రత్యేకంగా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. అండ్ మన తెలుగులే కంటే కూడా తమిళ్ డబ్బింగ్ అయినా కూడా అండ్ అంటే మన బాలకృష్ణ గారికి ఇచ్చే ఎలివేషన్స్ వేరు అండ్ విజయ్ తలపతి గారికి ఇచ్చే ఎలివేషన్స్ వేరు. కాబట్టి మన తెలుగులో కూడా చాలా బాగా అనిపించింది. అంటే మనం తెలుగు భగవంత్ కేసరి కంటే కూడా బెటర్ దెన్ మోర్ ఫీల్ అయితే వచ్చింది అనమాట నాకు మూవీ చూసేటప్పుడు. అండ్ ఎవరైనా ఇన్కేస్ ఇప్పటి వరకు మూవీ చూడకుండా ఉంటే ఫ్యామిలీతో వెళ్ళి కలిసి కూర్చొని చూడండి. మూవీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది భయ, చాలా బాగా అనిపించింది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజయ్ తలపతి గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఎవ్రీథింగ్, ప్రొడక్షన్ కూడా విజ్ గుడ్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా అప్ అండ్ డౌన్స్ అండ్ బ్రేక్ ఈవెన్ అనుకుంటూ దాటుకుంటూ వచ్చేసి ఈ జూలై 23rd అయితే మూవీ రిలీజ్ అయింది. సో మూవీ చూడకుండా ఉంటే మాత్రం వన్స్ అగైన్ మూవీ తప్పకుండా వాచ్ చేయండి. సో నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ చెడై లవ్ స్టోరీ సినిమా ఉంది కదా, ఆ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఒక ముక్కులో రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.